ముంబైలోని డివై పాటేల్ స్టేడియం. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం తొలిసారి వన్డే ప్రపంచ కప్ను ముద్దాడిన క్షణం. దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం పరుగులు పెట్టి గ్రౌండ్లో నిలబడ్డ ఓ వ్యక్తి పాదాలను తాకింది. అతన్ని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టింది. ఆ క్షణం ఆ వ్యక్తి కళ్లల్లో కేవలం సంతోషమే కాదు, జీవితకాలపు అసంతృప్తికి తీరిన సంతృప్తి, ఓదార్పు కనిపించాయి. అతడే ఇండియా విమెన్స్ క్రికెట్ టీం హెడ్ కోచ్ అమోల్ మజుందార్. ప్రపంచ కప్ విజయం ఏ కోచ్కైనా గర్వకారణమే. కానీ ముజుందార్కి ఇది కేవలం కోచింగ్ విజయం కాదు, ఇది ఒక క్రికెటర్గా అతని అంతరాత్మ సాధించిన విజయం. 21 ప్రొఫెషనల్ కెరియర్లో ఇండియా జెర్సీని ధరించలేకపోయినా రంజీ కింగ్ ఇప్పుడు హెడ్ కోచ్గా దేశాన్ని విశ్వ విజేతగా నిలబెట్టాడు. ఇది చక్ దే ఇండియా సినిమాలోని కబీర్ ఖాన్ మూమెంట్ లాంటిది. కానీ ఈ కథ సినిమా కంటే గొప్పది. నిరంతర పోరాటం, నిరాశకు విమోచన కథనం. ఇండియన్ ఉమెన్స్ టీం 2005-2017లో ప్రపంచ కప్ ఫైనల్స్ చేరినా టైటిల్ సాధించలేదు. జట్టులో స్థిరత్వం లేకపోవడం, బలమైన టీమ్స్తో ఆడుతున్నప్పుడు ఆటగాళ్లలో భయం, ఒత్తిడిని తట్టుకోకపోవడంతో టైటిల్ సాధించలేదు టీమిండియా. మజుందార్ మొట్టమొదటి చేసిన మార్పు ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి వారిని మెంటల్గా స్ట్రాంగ్ చేశాడు. ఆటగాళ్లు కేవలం మ్యాచ్లో ఆడుతున్నామని కాకుండా గెలవటానికి ఆడాలని ప్రిపేర్ చేశాడు. గతంలో పెద్ద టార్గెట్లను చేజింగ్ చేయకపోవడం ఇండియా వీక్నెస్. కానీ ఇప్పుడు స్ట్రాంగ్ టీములపై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టీమ్స్తో భయం లేకుండా ఆడటం అనే పాఠాన్ని జట్టుకు నేర్పాడు. ఉమెన్స్ ప్రీమియం లీగ్తో వచ్చిన దూకుడును నేషనల్ టీంకు అప్లై చేశాడు. డిఫెన్స్ కంటే అటాక్ మెరుగైన డిఫెన్స్ అనే ఫిలాసఫీని తెచ్చాడు. ఫైనల్లో దీప్తి శర్మ, షఫాలీ వర్మ అద్భుత ఇన్నింగ్స్. షఫాలీతో బౌలింగ్ చేయించడం దూకుడుకు నిదర్శనం. మజుందార్, హర్మన్ ప్రీత్ వంటి స్టార్ ప్లేయర్లకు స్వేచ్ఛనివ్వటమే కాదు, క్రాంతి గౌడ్, తెలుగు అమ్మాయి శ్రీచరణి వంటి యువ ప్లేయర్లను ధైర్యంగా ప్రపంచ కప్కు ఎంపిక చేశాడు. వీరిద్దరికీ అంతర్జాతీయ అనుభవం తక్కువున్నా టోర్నమెంటులో కీ రోల్ పోషించారు. ఒక కోచ్ తన ఆటగాళ్లపై ఉంచిన విశ్వాసానికి ఇదే నిదర్శనం. ప్రపంచ కప్లో వరుసగా 3 మ్యాచ్లు ఓడిన తరువాత జట్టు నిరాశలో ఉన్నప్పుడు ప్రతి మ్యాచ్ను ఫైనల్ ఆడాలని చెప్పిన ఆయన పాఠమే ప్లేయర్లలో పోరాట స్ఫూర్తిని నింపింది, తుది ఫలితాన్ని మార్చేసింది. శారదాశ్రమ్ విద్యా మందిర్. సచిన్ తెండూల్కర్, వినోద్ కాంబ్లేతో పాటు ఈ స్కూల్లో చదువుకున్న మరో విద్యార్థి అమోల్ మజుందార్. ఈ స్కూల్ తరపున ఆడిన సచిన్, వినోద్ కాంబ్లీ జోడీ 664 రన్స్ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించినప్పుడు అమోల్ మజుందార్ రోజంతా కాళ్లకు ప్యాడ్లు కట్టుకొని తన వంతు కోసం ఎదురు చూశాడు. కానీ ఆ మ్యాచ్లో ఒక్క బాల్ కూడా ఆడే అవకాశం ఆయనకు రాలేదు. ఆ తర్వాత ఆయనకు బ్యాటింగ్ చేసే అవకాశాలు వచ్చాయి. అద్భుతంగా రాణించాడు. కానీ ఎప్పుడూ టీమిండియాలో స్థానం దక్కలేదు. అమోల్ మజుందార్ 19 ఏళ్ల వయసులో 1993-94లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముంబై జట్టు తరపున రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చాడు. ఫరీదాబాద్, హర్యానాతో క్వార్టర్స్ ఫైనల్స్ మ్యాచ్ అతనికి తొలి రంజీ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 260 పరుగులు చేసి రికార్డు కొట్టాడు. దీంతో బాంబే స్కూల్ ఆఫ్ బ్యాట్స్మెన్షిప్ నుంచి వచ్చిన మరో వ్యక్తి ఇంకా ప్రశంసలు పొందాడు. అయితే ఈ ఛాన్స్ కూడా సచిన్ తెండూల్కర్, సంజయ్ మంజోర్కర్, సలీల్ అంకోలా, వినోద్ కాంబ్లీ వంటి ప్లేయర్లు టీమిండియా తరపున న్యూజిలాండ్లో ఆడడానికి వెళ్లడంతో తనకు ఈ ఛాన్స్ దక్కింది. ముంబైకి కెప్టెన్ గా ఉన్న రవిశాస్త్రి అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. 1994లో ఇండియన్ అండర్-19 టీంకు వైస్ కెప్టెన్ గా పనిచేశాడు అమోల్. ఇండియా ఏ తరపున సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్లతో కలిసి ఆడారు. ఫస్ట్ క్లాస్ లో కంటిన్యూస్ గా రన్ చేస్తున్నా జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ఆడే అవకాశం రాలేదు.
టన్నుల కొద్ది పరుగులు చేసిన టాప్ క్రికెటర్లలో మంజుదార్ ఒకడు. తన కెరియర్లో 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 48.13 యావరేజ్తో 11,167 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముంబై టీంలో ప్లేయర్గా ఉన్నప్పుడే ముంబై టీం 8 సార్లు రంజీ ట్రోఫీ టైటిల్ కొట్టింది. రంజీ ట్రోఫీ 2006-7 ఎడిషన్లో ముంబై టీం కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ టైంలో ముంబై జట్టు ప్రారంభంలో టోర్నీలో పెద్దగా రాణించలేదు. ముంబై గెలుస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. కానీ అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ కెప్టెన్గా ముంబైకి రంజీ టైటిల్ అందించాడు మజుందార్. ముంబై టీంతో 17 ఏళ్ల ప్రయాణం తర్వాత 2009లో అస్సాం జట్టుకు మారాడు. తర్వాత ఆంధ్ర జట్టులో చేరాడు. 2014లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యాడు మజుందార్. క్రికెటర్గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కోచింగ్తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఏస్ గ్రూప్ క్రికెట్ జట్లకు కోచ్గా పనిచేశాడు. ముంబై టీంకు కోచ్గా పనిచేశాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్ కోచింగ్ టీంలోనూ మెంబర్ మజుందార్. టీమిండియా మహిళల క్రికెట్ కోచ్గా రమేష్ పవార్ను 2022 డిసెంబర్లో బీసీసీఐ తొలగించింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న టీమిండియా హెడ్ కోచ్ ప్లేస్లోకి 2023 అక్టోబర్లో అమూల్ మజుందార్ వచ్చాడు. వరల్డ్ కప్ టోర్నీలో ఒక దశలో టీమిండియా వరుసగా 3వ మ్యాచ్లో ఓడిన తర్వాత అసలు సెమీస్కు చేరుకుంటుందనే డౌట్స్ వచ్చాయి. ఇండోర్లో ఇంగ్లాండ్ మ్యాచ్లో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. అప్పుడే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో ఓ సంఘటన జరిగినట్లు కెప్టెన్ హర్మన్ ప్రీత్ వెల్లడించింది. ఇంగ్లాండ్తో ఓడిపోయాక డ్రెస్సింగ్ రూమ్లో అసలే తనేం మాట్లాడలేదని, అంతా కోచే మాట్లాడారని తెలిపింది. మ్యాచ్ గెలవాల్సిందని కోచ్ గట్టిగానే చెప్పినట్లు చెప్పింది. దానికి మజుందార్ కూడా అవును, డ్రెస్సింగ్ రూమ్లో కొన్ని అంశాలు మాట్లాడాను, కానీ అవన్నీ జట్టు మంచి కోసమే చెప్పానని తెలిపాడు. మజుందార్ ఆవేశం వెనుక కేవలం ఓటమి బాధే కాదు, తన కెరియర్లో తానెప్పుడూ అవకాశం దక్కించుకోలేదనే అసంతృప్తి ఉంది. తన జీవితంలో తానెప్పుడూ ఫినిషింగ్ లైన్ దాటలేకపోయాననే బాధ నుంచి ఆ మాటలొచ్చాయి. ఆయన మాటల్లోని నిజాయితీ ఆయన అనుభవం నుంచే రావడంతో ప్లేయర్లు పాజిటివ్గా తీసుకున్నారు. ఆ ఫీడ్బ్యాక్ తర్వాతే జట్టు పోరాట స్ఫూర్తిని పెంచుకుంది. అమూల్ మజుందార్ కథ భారత్ క్రీడా చరిత్రలో ఎప్పుడూ నిలిచిపోయేది. ఇది కేవలం గెలుపు కథ కాదు, నిరాశను విజయంగా మార్చిన కథ. ఆటగాడిగా ఇండియన్ టీంలో చోటు దక్కకపోయినా కోచ్గా అత్యున్నత శిఖరాన్ని చేరుకున్నాడు. ఆయన విజయం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎంతో కష్టపడి అంతర్జాతీయ గుర్తింపు దక్కని ప్రతి క్రికెట్కారుడికి దక్కిన విజయం. అమూల్ మజుందార్ ఇప్పుడు కేవలం మాజీ రంజీ క్రికెటరే కాదు, విశ్వ విజేతలను మలిచిన గురువు, ఇండియన్ క్రికెటర్కి రియల్ లైఫ్ కబీర్ ఖాన్.